ఫైనల్లీ తెలంగాణ వెబ్‌సైట్ 2025 బి-ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీర్ లాంటి కోర్సులకు సంబంధించి ఫైనల్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోయింది. సో, మనకి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఉంటది అనంటే సీట్ అలాట్‌మెంట్. ఈ సీట్ అలాట్‌మెంట్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్‌గా ఎట్లా రిలీజ్ అయిందని చెప్పి కూడా డీటెయిల్‌గా మనం అయితే మాట్లాడుకుందాం. మనం తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం ప్రీవియస్‌గా. అండ్ ఫర్దర్‌గా కూడా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం డెఫినెట్‌గా నేను తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి వీడియో అయితే చేస్తా. లైక్ మనం స్లాట్ బుకింగ్ గురించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి, వెబ్ ఆప్షన్స్ గురించి, ఫీ పేమెంట్ గురించి అండ్ సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా వీడియోస్ అయితే చేసుకున్నాం అన్నట్టు. ఫర్దర్‌గా కూడా ఏదైనా నెక్స్ట్ ఇంకేదైనా సీట్లు మిగిలి ఇంకొక ఫేజ్ ఏదైనా పెట్టారనుకో ఆ ఫేజ్ గురించి కూడా మనం డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మరి అనంటే మనకి 18th October 2025 రోజు వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి. 18th October 2025 రోజు వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి. 18th October రోజే వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. సో, నిన్న వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. అంటే వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవ్వడం అంటే ఏం లేదు. మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవడము, డిలీట్ చేయడము అట్లాంటివి ఏమి కావన్నట్టు. సో, మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి కాబట్టి మనకు ఎట్లాంటి ఛాన్స్ అయితే లేదన్నట్టు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేయడం అయిపోయింది. మరి సీట్ అలాట్‌మెంట్లు ఎప్పుడు అనంటే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీట్ అలాట్‌మెంట్స్ అనేది 21st October 2025 ఆర్ అంతకంటే ముందు. వీళ్ళిక్కడ మనకు డేట్ అయితే మెన్షన్ చేశారన్నట్టు. 21st October 2025 రోజు సీట్ అలాట్‌మెంట్స్ అయితాయి అని చెప్పి. సో, ఈ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఆన్ బిఫోర్ అని ఇచ్చారన్నట్టు. సో, ఈ ఆన్ బిఫోర్ అంటే ఏంది అనే విషయానికొస్తే సో, 21st October 2025 ఆర్ అంతకంటే ముందైతే మనకు ఈ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, 21st October 2025 ఆర్ అంతకంటే ముందు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్స్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది వీళ్ళు ఏదైతే డేట్ ఇచ్చిరో ఎగ్జాక్ట్ డేట్ రోజు అయినాయి. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది వీళ్ళు 13th October 2025 అన్నారు. ఈ 13th October 2025 రోజు ఎగ్జాక్ట్‌గా అయితే రిలీజ్ చేసిర్రు అన్నట్టు. అండ్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్స్ విషయానికొస్తే 21st October 2025 అన్నారు. కానీ మనకు ఒక రోజు ముందే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో, ఎట్లా ఉంటాయి బ్రో మరి అనంటే మనకు సో, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి మనకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ది ప్రీవియస్‌గా అయింది. అండ్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ లోపల మాక్ అలాట్‌మెంట్స్ అయినాయి. ఈ మాక్ అలాట్‌మెంట్స్ అనేది ఒకరోజు ముందే అయింది. ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అనేది ఆన్ టైమ్ అయిందన్నట్టు. ఓకేనా. సో, ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ రోజే అయింది. అండ్ ఫేజ్ 2 ఓకేనా. ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో ఫేజ్ 2కి సంబంధించి వాళ్ళు లైక్ ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ కంటే ఒకరోజు ముందే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అట్లా మనం కంపేర్ చేసుకుంటే మనకైతే ఒకరోజు ముందే అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, 21st October 2025 అని ఇచ్చిర్రు. కానీ ఒకరోజు ముందు అంటే 20 October 2025 రోజు మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్స్ అనేది 20 October రోజు అయ్యే ఛాన్స్ ఉంటది. ఇంకొక 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది సీట్ అలాట్‌మెంట్స్ అవ్వడానికి. సో, సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మనం ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది. ఆన్‌లైన్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఉంటదన్నట్టు. దాని తర్వాత కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ఉంటది. సో, దీని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.